నమస్తే, వెల్కమ్ టు V5 న్యూస్ బులెటిన్. లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పరకాల పట్టణంలో నూతనంగా నిర్మిస్తున్న ప్రభుత్వ ఆసుపత్రి భవన నిర్మాణ పనుల్ని పరిశీలించిన ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి. షాద్నగర్ లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి సీతక్క. ఘనంగా స్వాగతం పలికిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్. రోడ్డు ప్రమాదాల నియంత్రణకు పటిష్ట చర్యలు. రాష్ట్ర బీసీ రవాణా శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ రోడ్డు భద్రతా ప్రమాణాలపై విస్తృత ప్రచారం కల్పించారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గంలోని మాధురాపూర్, అప్పారెడ్డిగూడ, వీర్లపల్లి, చేగూరు గ్రామాల్లో 35 కోట్లతో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల శంకుస్థాపన ప్రారంభోత్సవాల్లో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్తో కలిసి పాల్గొన్నారు పంచాయతీరాజ్, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి ధనసరి సీతక్క. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అందుకనే ఇవాళ మీరందరూ కూడా మహారాణులాగా, కోటీశ్వర్లాగా ఎదగాలనేటువంటి లక్ష్యంతో మేమందరం పనిచేస్తా ఉన్నాం. కాబట్టి ఇచ్చిన ప్రతి రూపాయి, తెచ్చుకున్న ప్రతి రూపాయి అది మీరు ఎప్పుడు వేరే దానికి వాడాలంటే మనకు తెచ్చుకున్న అప్పు అయిపోయి మన పిల్లలకు చదువులకు, ఆరోగ్యాలకు మిగుల్చుకొని మిగతాది మంచి దాని మీద ఖర్చు పెట్టుకుందాం. ఎందుకంటే అప్పులలో ఉండి ఏమంటారు, అప్పులు పెట్టుకొని వేరే ఎక్స్ట్రా ఖర్చు పెట్టుకుంటే ఇబ్బంది పడతారు. కాబట్టి మీకు వడ్డీ అయితే లేదు, లాభాన్ని పట్టుకుంటూ పాతి అప్పును కట్టుకొని మీరందరూ కూడా లాభాల్లోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికి ఈరోజు 30 కోట్ల ఇందాక 50 కోట్ల రూపాయలు మీకు రోడ్ కానీ, సైడ్ డ్రైన్స్ కానీ, మహిళా భవనం కూడా 5 కోట్లతోటి జిల్లాకి ఇచ్చినాం. అట్లనే మహిళా భవనాలు కానీ ఇవన్నీ కూడా నా శాఖనే, మహిళా సంఘాలు కూడా నా శాఖనే. తప్పకుండా మీకు ఏదున్నా కూడా శంకరన్న గారికి చెప్పండి, నేను చేసి పెడతా. పరక్నార్ మండలంలో 50 కోట్లు కూడా మహిళలకు బ్యాంక్ లింకేజ్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మరి బ్రేక్ఫాస్ట్ టిఫిన్ కూడా చేయకుండా మా అన్న తిప్పుతా ఉన్నాడు. ఎందుకంటే మీ అందరి సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం, అందరి సమస్యలను తెలుసుకొని నిధులు కేటాయించాలని నన్ను ఇక్కడికి తప్పకుండా ఈ నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉంటామని తెలియజేస్తూ, మరి విధంగా గ్రామ సభ్యులు, మరి సంబంధిత అధికారులు, ముఖ్యంగా మా ఎమ్మెల్యే శంకరన్న గారికి, అదేవిధంగా ప్రతాప్ రెడ్డి గారికి, ఏఎంసీ చైర్మన్ గారికి, ఎంపీపీ ప్రియాంక గారికి, ఎంపీపీ ఎక్స్ఎంపీపీ శివశంకర్ గారికి, ఆర్డీఓ, పీడీ, డిపిఓ, సిఇఓ, ఎంఆర్ఓ, ఎంపీడీఓ, మా డిఆర్డీఓ, పీడీ గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, పత్రికా మీడియా సోదరులకు, సర్పంచులకు, ఎంపీటీసీలకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇంతసేపు చాలా విషయాలను మరి మా సోదరుడు మీకు వివరించడం జరిగింది. తప్పకుండా వాళ్ళ సొంత ఊరే, కానీ గత ప్రభుత్వము రోడ్డు ఎక్కకపోవడం మూలంగా ఇవాళ ఆ రోడ్ నుంచి మెయిన్ రోడ్కు డబల్ రోడ్ వేయడం జరుగుతూ ఉంది. 20 కోట్ల రూపాయలతో ఇప్పుడే మనం శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఒక చీర ఇచ్చి 100 సార్లు చెప్పుకున్నారు. మరి మీరు ఎప్పుడంటే అప్పుడు ఫ్రీగా ఉచిత బస్సు నడుస్తూ ఉంది. మరి నెలలో కనీసం 2-3 సార్లు మీరు బయటికి పోయినా 500 మీకు సేవ్ అయితే, 1000 రూపాయలు సేవ్ అయితే, కొంతమంది అయితే పిల్లలు ఉచిత బస్సులలో వెళ్ళి చదువుకొని గొప్ప గొప్ప ఉద్యోగాలు కూడా వాళ్ళు అర్హత సాధించారు. మరి పేదవాళ్ళు ఎక్కేది ఎర్ర బస్సే కాబట్టి బస్సును ఉచితంగా ఇవ్వాలని మహిళలకు ఫ్రీగా పెట్టడం జరిగింది. అదేవిధంగా మన ఇల్లు లేకున్నా, చిన్న గుడిసె ఉన్నా జరిగింది. ఇలా గృహజ్యోతి ద్వారా ప్రతి ఇంటికి కరెంటు బిల్ మాఫ్ చేయడం జరిగింది. మీ అందరు తెలిసి వల్ల ఈ రాష్ట్రంలో మహిళలను, మహిళా సంఘాలను నిర్లక్ష్యం చేస్తే ఇవాళ గత ప్రభుత్వం రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఏ విధంగా అయితే మహిళా సంఘాలకు ముఖ్యంగా
ఈ 10 సంవత్సరాల నుంచి మహిళా సంఘాలను నిర్వీర్యం చేసి వాళ్ళను నిర్లక్ష్యం చేస్తే ఇవాళ కొత్త ప్రభుత్వం, ఇవాళ మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని రంగాలలో మహిళలకు అత్యంత ప్రాధాన్యత కల్పించాలనే సంకల్పంతోనే ఇవాళ సీతక్క గారికి ఈ యొక్క మహిళా సంక్షేమం శాఖ ఇస్తే ప్రతి మహిళా గ్రూపుకు ఇవాళ చూస్తా ఉన్నారు. దాదాపు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 100 కోట్ల వరకు మహిళా సంఘాలకు ఇలా లోన్లు ఇవ్వడం జరిగింది. వడ్డీ లేకుండా రుణాలు ఏర్పడడం చేయడం జరిగింది. కాబట్టి అట్లనే కాకుండా గతంలో వారి ఇష్టానుసారంగా చేస్తే ఇలా మహిళా సంఘాలు వారి ఇష్టానుసారంగా వారికి ఏ ఇష్టం ఉన్న వృత్తుల మీద మహిళా శక్తి ఆధ్వర్యంలో ఇవాళ ఎన్నో పథకాలు తెచ్చి మీ ఇష్టంగా మీ కుటుంబాలు మీరు బాగుపడడానికి మీకు నచ్చిన చిన్న వ్యాపారాలు చేయడానికి ఈ ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. మీరు అర్థం చేసుకోండి. ఇవాళ సంక్షేమంతో పాటు మీ మహిళా సంఘాలు బాగుపడడానికి ఇవాళ సీతక్క నిరంతరం కృషి చేస్తా ఉంది. కాబట్టి మీకు మళ్ళా పూర్వం దశ ఇలా మహిళలు ఎక్కడికి పోయినా మహిళలను ఇవాళ పూర్తిగా ప్రాధాన్యత కల్పిస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, సీతక్క మంత్రి శాఖ ద్వారా జరుగుతూ ఉంది. కాబట్టి ఇంకా అభివృద్ధి గురించి చూస్తే మీ అందరికి తెలుసు. శివ చెప్పిండు, వాస్తవాలు చెప్పిండు. ఆయన కూడా చిన్న తప్పిదం వల్ల అక్కడ ఉండే ఆ రోజు అడుగడుగున ఇబ్బందులు పడ్డాడు. నేను కూడా అడుగడుగున ఇబ్బందులు పడ్డాడు. ఇవాళ షేవులు ఈ విధంగా ఉందంటే వేదిక మీద ఉన్న పెద్దలు శ్యామ్ అన్నది కూడా కృషి ఉంది, ప్రతాప్ అన్నది కూడా ఉంది, నాది కూడా కృషి ఉంది. ఎక్కడ దోసుకోకుండా దాచుకోకుండా ఈ జనగామ జిల్లా ఎన్ఆర్ఐ డాక్టర్ హనుమండ్ల రాజేందర్ రెడ్డి జన్మదిన సందర్భంగా దేవరూపల మండలం చిన్నమడూరు గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో కేక్ ను కట్ చేసి ఘనంగా జన్మదిన వేడుకల్ని జరుపుకున్నారు. హనుమండ్ల రాజేందర్ రెడ్డి అనంతరం మరుగుదొడ్ల నిర్మాణానికి హనుమండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో ₹1,00,000 విరాళంగా పాఠశాల యాజమాన్యానికి అందజేశారు డాక్టర్ హనుమండ్ల రాజేందర్ రెడ్డి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే మామిడాల యశస్విని రాజా రామ్మోహన్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. మా మామయ్య డాక్టర్ రాజేందర్ రెడ్డి జన్మదిన వేడుకల్ని చిన్నమడూరు గ్రామంలోని పాఠశాల జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని, పాఠశాలలో మరుగుదొడ్ల నిర్మాణానికి ₹1,00,000 వారి ట్రస్ట్ ద్వారా అందజేస్తున్నందుకు కృతజ్ఞత తెలియజేస్తున్నామని, అంతేకాకుండా అభివృద్ధిలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ముందు ఉంటుందని నా తరపున పాలకుర్తి ప్రజల తరపున రాజేందర్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, పాఠశాల యాజమాన్యం, ప్రజలు పాల్గొన్నారు. ఇంకా ముందు ఇంకా చాలా మన ప్రాంతానికి, మన చిన్నమడూరుకు, దేవరూపల మండలం, అన్ని మండలాలకు, తెలంగాణకు చేయాలని చాలా కోరిక ఉంది. తప్పకుండా చేసి తీరుతాను. ముఖ్యంగా చెప్పేది, మీరు కష్టపడి చదవాలి. మాతృదేవో భవ, పితృదేవో భవ, గురుదేవో భవ. వీళ్ళు ముగ్గురు చెప్పినట్టు వింటే మీరు మంచిగా పైకి వస్తారు. మంచిగా పైకి రావాలని కోరుతూ దేవుడు అందరూ మీరు నన్ను చూసుకోవాలని. జై హో చిన్నమడూరు, జై హో దేవరూపల, జై హో మన హెడ్ మాస్టర్ గారు. మీ పేరమ్మా? కళావతి. చాలా మంచి పేరు, చాలా బ్రహ్మాండంగా, చాలా మంచిగా మాట్లాడారు. మా మామయ్య పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ 1 lakh ఇవ్వడం జరిగింది టాయిలెట్స్కి. కాబట్టి చిన్నమడూరు పాలకుర్తి నియోజకవర్గ ప్రజలందరి తరఫున డాక్టర్ రాజేందర్ రెడ్డి గారికి ధన్యవాదాలు. ఎంఈఓ గారు కూడా చాలా ఆసక్తితో చెప్తున్నారు. తప్పనిసరిగా మీరు రిపోర్ట్ చేయండి. ఫస్ట్ ప్రియారిటీ స్కూల్స్కే ఇస్తాం ఎప్పుడైనా కానీ. మీరు ఇక్కడనే కాదు, ఏ స్కూల్లో ఉన్న రిపోర్ట్ ఇవ్వండి. డెఫినెట్గా నేను సపోర్ట్ చేస్తాను. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం నరసింహారావుపేట గ్రామ సమీపంలోని ఎంఎస్ఆర్ స్టోన్ క్రషర్ మిల్లు ప్రాంతంలో పెంచిన కోనోకార్పస్ మొక్కల్ని తొలగించాలని రైతులు ఆందోళన చేపట్టారు. క్రషర్ మిల్లు చుట్టూ వేసిన కోనోకార్పస్
చెట్ల వల్ల తమ పొలంలో పండించడానికి కూలీలు రావడం లేదని, చెట్ల వల్ల అనారోగ్య సమస్యలతో కూలీలు రైతులకు శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నామంటూ రైతులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడారు. ప్రభుత్వ అనుమతి లేని కోనోకార్పస్ చెట్లను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ అధికారులు చెట్లను తొలగించాలని కోరిన నేటికి అవి తొలగించలేదని, ఇటీవల స్థానిక ప్రజలకు రైతులకు తీవ్ర నష్టం, వాటిలో ప్రమాదం ఉందని అన్నారు. సాగు చేసిన పంటలు సైతం వైరస్ తెగుళ్లతో అంటలు నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు, రైతు కూలీలు పాల్గొన్నారు. నా పేరు మంత్రావు అన్న. మా నాన్న పేరు పిన్ని శ్రీను. మాది ఇక్కడ పక్కన అన్నారగూడెం. మాది ఇక్కడ ల్యాండ్ ఉంది, 4 ఎకరాల ల్యాండ్ ఉంది. సాగు భూమి ఉంది. మిర్చి పంట వేసినాము. ఇటు కూడా వేరే అన్నారగూడెం అతనిదే కౌలు తీసుకొని ఇంకో 3 ఎకరాలు వేసినాం. ఈ చెట్లు కోనోకార్పస్ చెట్లు అన్న. ఈ చెట్లు ఎంఎస్ఆర్ క్రషర్ వాళ్ళు వేశారు. చాలా చాలా హైట్ వరకు పెరిగాయి. వీటి వల్ల కూలోళ్ళను పిలిస్తే రావట్లేదు. ఇవి ప్రభుత్వం బ్యాన్ చేసిన చెట్లు ఇవి. అయితే వాటి వల్ల శ్వాసకోశ సంబంధిత వ్యాధులు, హార్ట్ అటాక్లు, తలనొప్పి వస్తున్నాయి అని మేము కూలోళ్ళని పిలిచినా రావట్లేదు. మేము కూడా 24 అవర్స్ వరకు ఇక్కడే పని చేసుకున్నాం. మా నాన్న, మా అమ్మ, మేము అందరం ఇక్కడే ఉంటాం. లెగిస్తే చేలోకి తెల్లారుజామున వస్తాం. ఈవినింగ్ 6 వరకు ఇక్కడే ఉంటాం. వాటి వల్ల అసలు మామూలుగా ఏ వ్యాధులైనా సరే త్వరగా వస్తున్నాయి. హాస్పిటల్స్కి వెళ్ళినా కానీ వాళ్ళ రీజన్స్ చెప్పట్లేదు. ఈ రీజన్ కూడా ఏం తెలియట్లేదు. ఈ కారణం మీద ఆయన అడిగితే చెట్లు తీసేయాలి, మాకు ప్రాణ నష్టం జరుగుతుందంటే వాళ్ళు ఏమీ స్పందించట్లేదు. పంట కూడా లక్షలు పెట్టుబడి అవుతుంది. మిరప పంట కూడా దిగుబడి రావట్లేదు. అసలు ఈల్డింగ్ రావట్లేదు అని అధికారుల దగ్గరికి వెళ్ళాను. ఎంఆర్ఓ దగ్గరికి కంప్లీట్ ఇచ్చాను, ఎంపీడీఓ దగ్గర కంప్లీట్ ఇచ్చాను, ఏఓ గారికి ఇచ్చాను. పిఎస్ లో కంప్లీట్ ఇవ్వమంటే పిఎస్ లో కూడా చేశాను. వాళ్ళు ఎటువంటి రెస్పాన్స్ లేదు. మాకు ఇట్లా జరుగుతుందని ఆయన లోపలికి వెళ్ళి ఆఫీసులో అడిగితే, నా భూమిలో నా చెట్లు ఉన్నాయి, ఏం చేస్తావు, ఏం చేసుకుంటావు చేసుకోపో, నేను తీసేదే లేదు, నాకు ఏదో కారణం ఉండబట్టి నేను వేసుకున్నా, అవి ఎత్తు పెరిగితే ఏంటి లేకపోతే ఏంటని అని చెప్పడం జరిగింది. ఆ చెట్లు సుప్రీంకోర్టు కూడా బ్యాన్ చేసింది. అది తెలంగాణ గవర్నమెంట్ కూడా తీసేయాల్సి వచ్చింది. అటు పాల్వంచ సైడ్ ఎక్కడున్నా కానీ గ్రామ పంచాయతీలు అన్ని కలిపి అవి కొట్టేస్తున్నారు. వాళ్ళందరూ కొట్టేస్తున్నారు. నువ్వెందుకు కొట్టేవంటే నా చెట్లు నా ఇష్టం అని మాట్లాడుతున్నాడు. లోపలికి ఆఫీస్ దగ్గరికి వెళ్ళా. అందరికి అంటే వాళ్ళు ఉంటారు కదా మామూలుగా మేనేజ్మెంట్, అందరికీ చెప్పా. మొన్నటి వరకు ఇన్ఛార్జికి చెప్తుంటే ఆయనంట US లో ఉండంట. ఇన్ఛార్జికి చెప్తే తీపిత్తం అని అట్లా మామూలుగా కట్ చేశారు. మామూలుగా కట్ చేస్తే అట్ట గలవదని చెప్పినాం. మేము 10 అడుగుల నుంచి కట్ చేస్తాం, 12 అడుగుల నుంచి కట్ చేస్తాం, మీకు ప్రాణ నష్టం ఏమీ కలగనియమో అని చెప్పారు. తర్వాత ఆయన US నుంచి వచ్చిన తర్వాత నేను తీసేదే లేదు, అవి తీయను, నా భూమిలో నా చెట్లు ఉన్నాయి, నా భూమిలో వేసుకోకపోతే నేను ఎక్కడ వేసుకున్నానని మాట్లాడుతున్నాడు. తద్వారా ఇక వాళ్ళందరూ కంప్లీట్ ఇచ్చినా కానీ వాళ్ళు ఎటువంటి రెస్పాన్స్ లేదు. పంట నష్టం చూస్తే ఎట్లుంది. మేము వీళ్ళంటే మధ్యలో వచ్చారన్న. మా తాతల నుంచి తరాలుగా వస్తున్న భూమి. ఆయన అంటాడు మీ భూమి మా కౌలుకి అంటాడు. మాకు 5 నెలలు నోట్లో పోవాలంటే ఆ భూమే మా కౌలుకి ఇచ్చాయి, నువ్వు ఎటో వెళ్ళి బతుకు అని మాట్లాడుతున్నాడు. ఎంఎస్ఆర్ అంటే ములిగొండ శ్రీనివాసరావు అని ఆయన ఓనరు. ఆయన కొడుకు చిన్న కొడుకు బన్ను అని ఆయన వస్తాడు. ఆయన ఎట్లా పడితే అట్లా మాట్లాడుతుండు. బూతులు కూడా తిడుతుండు ఆయన. మామూలుగా మాట్లాడాము. ఆ చెట్ల నుంచి అసలు శ్వాస మామూలుగా బ్రీతింగ్ సమస్యలు కానీ అవన్నీ వస్తున్నాయి. ఆ చెట్లు తీసేయాలి, పూర్తిగా తొలగించాలి. ఆ మాట చెప్తే నష్టపరిహారం ఇస్తాం, అది ఇస్తాం అని ఏదో ఎకరానికి 10,000 5,000 ఇస్తా అని మాట్లాడుతుండో. మాకు డబ్బులు వద్దు, ఏమీ వద్దు. ఆ చెట్లు తీసేయాలి. మేము ఆరోగ్యంగా ఇక్కడ పని చేసుకోవాలి. ఆయన మధ్యలో వచ్చిన ఆయన బిజినెస్ ఆయన చూసుకుంటుండో. ఆయన బిజినెస్ నడుస్తుంది. మరి మేము బతకగలిగేది అట్లా అనేది నేను అడుగుతున్నా. ప్రభుత్వాన్ని అడుగుతున్నా, అందరిని అడుగుతున్నా. ఎక్కడికి వెళ్ళాలన్నా వెళ్తా, ఎవరిని అడగాలన్నా అడుగుతా. చెట్లు వాళ్ళు ఎట్లా తీస్తారు? వాళ్ళు పెంచుకున్న చెట్లు వాళ్ళు నరకడానికి, వాళ్ళు తీసేయడానికి అసలు ఎటువంటి మనం అడగడానికి అసలు కారణం లేదన్నట్లు మాట్లాడారు. అసలు ఎంపీడీఓ అయితే అసలు ఏం రెస్పాన్స్ కూడా కాలేదు. ఏదో నేను కంప్లైంట్ ఇస్తుంటే ఫోన్ నొక్కుంటుండే ఆయన. అండి, ఇది మా చేనే, మా బాబాయ్ వాళ్ళది. ఇక్కడ హిపోకార్పస్ చెట్లు పెంచడం వల్ల మాకు హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. బయట నుంచి మనుషులను తీసుకొచ్చుకున్నా కూడా 1 రోజు 2 రోజు వచ్చి వెళ్ళిపోతున్నారు. మేము రోజు వచ్చి ఇక్కడ పని చేసుకోవాలి. మా హెల్త్ అప్సెట్ అయితే మేము అడిగి పని చేసుకోవాలి. కౌలుకి ఇవ్వంటున్నారు. ఇటు 3 ఎకరాలు కౌలు తీసుకున్నాం, ఇటు 4 ఎకరాలు మాదే. ఇటువైపు వస్తుంది, అటువైపు వస్తుందండి దాని నీడ. దానివల్ల మాకు పంట నష్టము జరుగుతుంది, మా ప్రాణ నష్టము జరుగుతుంది. ఎవరికి చెప్పినా ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు. ఎట్లా దీనికి సొల్యూషన్ ఏంది? మా ఈ చెట్లు తొలగిస్తారా లేకపోతే మా ప్రాణాలను తొలగించుకోమంటారా? ఏదో ఒకటి చెప్పండి. వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు ఎటు తిరిగి వస్తారో, ఎట్లా దీనికి సొల్యూషన్ ఇస్తారో. మాకు ఆ చెట్లు ఉండడానికి వీలు లేదు. చెట్లు మాత్రం తొలగించాల్సిందే.
ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. కొద్దిగా మా అందు దయించి ఎవరైనా రాజకీయ నాయకులు కావచ్చు, ఎవరైనా సరే మా రైతన్నకి అందరూ సమస్యలు చెప్పండి బాగు చేస్తామని అంటారు కదా, ఇది మా రైతులకు సమస్య వచ్చింది, మీరే పరిష్కరించాలని మేము కోరుకుంటున్నాం సార్. వరంగల్ జిల్లా లారీ యూనియన్లో పేరు ఉండి డీసీఎం నడుపుతున్న శ్రీకాంత్ అనే యజమాని ఫెర్టిలైజర్ తరలింపులో తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారని ఉమ్మడి వరంగల్ జిల్లా మినీ వ్యాన్ అసోసియేషన్ సభ్యులు వెంకటరామ జంక్షన్లో శ్రీకాంత్ వాహనాన్ని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా డీసీఎం యజమానుల్ని లారీ యజమానులు తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారని వాపోయారు. తక్షణమే ఫెర్టిలైజర్ తరలింపులో తగిన న్యాయం మాకు చేయాలని వారు డిమాండ్ చేశారు. లేని ఎడల లారీ అసోసియేషన్ సభ్యత్వం పొంది డీసీఎం నడుపుతున్న వాహనాన్ని ఎక్కడికక్కడ అడ్డుకుంటామని వారు హెచ్చరించారు. మేము ఉమ్మడి జిల్లా మినీ వ్యాన్ అసోసియేషన్ తరఫున నేను అధ్యక్షుడిని సాయిపేట ఐశ్వర్యరావు నా పేరు. నేను గత ముతంగా తెలిసి మా యూనియన్ అందరికీ యూనియన్ సభ్యులతో మమ్మీగా ఉండుకుంటూ వాళ్ళు చెప్పిన డిమాండ్లకు అందరినీ సహకరించుకుంటూ యూనియన్ తయారు చేసుకున్నాం. గత కొద్ది రోజుల నుంచి వెళ్ళి మాకు ఫర్టిలైజర్ కినాలు డబ్బులు తీసుకుంటూ 300 రూపాయలు తీసుకుంటూ మాకు డివోల్ ఇచ్చుకుంటూ వాళ్ళు తిప్పుకుంటూ చేస్తే మేము మంత్రి సమక్షంలో కొండ సురేఖ సమక్షంలో నవీన్ రాజు గారు మాకు లారీతో సందు గురించి మాకు యూనియన్ అయినా ఏర్పరచుకొని మనిషిగా బండి తిప్పుకుంటూ మేము 12 వరకు వేసుకోమని చెప్పారు మాకు. దానివల్ల మేము అట్టే నడుపుతున్నాము. 6 నెలల నుంచి మంచిగా సజావు నడిచింది. 6 నెలల తర్వాత వీళ్ళు మళ్ళీ మా దాంట్లో ముసలం పెట్టి ఈ శ్రీకాంత్ అనే వ్యక్తి ఆ లారీతో నిలబెట్టుకుని వాళ్ళ పడక మాకు డివోలు కూడా చేసుకుంటూ మమ్మల్ని ప్రయత్నాలు గురి చేసుకుంటూ మా బండ్లు ఆపడం, డివోలు మా వాళ్ళందరూ రోడ్డు పడడం జరిగింది. పొట్టకి తిండికి డ్రైవర్ ఇద్దరు వెళ్ళక అందరు రోడ్డు పడ్డారు. అందరు మా వాళ్ళందరూ అతను బండి లోడ్ చేసుకుంటే అతను బండి మా ఈయన సీరియల్ లేడు. ఆయన బండి ఇక్కడ ఆపినాము. అంతకుముందు ఒక 2 hours కూర్చొని చెప్పినాము, ఏం లేదు. ఆయన పడుకొని మమ్మల్ని బెదిరియడం, దానివల్ల మేము అందరం రోడ్డు మీద ఆపడం జరిగింది. దీనివల్ల ప్రజాప్రతినిధులు కానీ క్రీడా మిత్రులు కానీ మాకు సహకరించాల్సిగా కోరుతున్నాం. హన్మకొండ జిల్లా పరకాలపట్నంలో నూతనంగా నిర్మిస్తున్న ప్రభుత్వ ఆసుపత్రి భవన నిర్మాణ పనులు ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి పరిశీలించారు. అనంతరం నూతన ఆసుపత్రి పరిసర ప్రాంతాన్ని రికార్డును పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. పేద ప్రజల కోసం అన్ని వసతులతో కూడిన వైద్యం నిరుపేదకు అందాలనేదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. గత ప్రభుత్వ పాలకులు శంకుస్థాపన ప్రచారాలకే పరిమితమయ్యారని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. హన్మకొండ జిల్లా రోడ్డు ప్రమాదాల నియంత్రణకు పటిష్ట చర్యలు. రాష్ట్ర బీసీ రవాణా శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ రోడ్డు భద్రతా ప్రమాణాలపై విస్తృత ప్రచారం కల్పించాలి. జిల్లా హెడ్ క్వార్టర్లో పిల్లలచే రోడ్డు భద్రతా ప్రమాణాలపై భారీ ర్యాలీ, గురుకులాల్లో పిల్లలకు అందించే ఆహార నాణ్యతపై తనిఖీలు నిర్వహించాలి. రోడ్డు భద్రతా ప్రమాణాల అవగాహనపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన మంత్రి పొన్నం ప్రభాకర్ రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను నియంత్రించేందుకు గాను పటిష్ట చర్యలు తీసుకోవాలని, ప్రతి ఒక్కరికి రోడ్డు భద్రతా ప్రమాణాలపై అవగాహన కల్పించేలా రోడ్డు భద్రతా వారోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించాలని రాష్ట్ర బీసీ రవాణా శాఖ మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆల్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్, ఇఫ్ పాసిబుల్ మండల హెడ్ క్వార్టర్స్ లో పిల్లలందరినీ కూడా ఒక పెద్ద ర్యాలీగా మార్నింగ్ టైం ఎనీ హాలిడే ఆర్ ఎనీ వర్కింగ్ డే ఒక ర్యాలీ తీసి ఫ్లైట్ ఆన్ సపోర్టింగ్ విత్ టీటీసీ ఆర్టీఓ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అంతా కూడా లైన్ చేసి ఈ ప్రోగ్రామ్ కోఆర్డినేట్ చేసి బ్యానర్లు సేఫ్టీకి సంబంధించినటువంటి యాక్టివిటీస్ డిస్పోజ్ చేస్తూ ఆ జిల్లా కేంద్రాల లోపల మండల కేంద్రాల లోపల ఒక ర్యాలీలు చేయాలని కూడా సందర్భాలను కోరుతున్నాం. డెవలప్ చేస్తున్నాం సార్. సో అది మనకి ఆ స్కూల్ అనే కాదు, చుట్టుపక్కల సార్. అండ్ ఇన్ అడిషన్ టు దట్ మా డీడీ గారు ఇన్నోవేటివ్గా అన్ని స్కూల్స్ అందరి ప్రిన్సిపల్స్ ఆర్ ఇన్ఛార్జెస్కి వాట్సాప్ గ్రూప్ ఒకటి ఫామ్ చేసుకొని వాళ్ళకి డైలీ ఒకటి రోడ్ సేఫ్టీ గురించి ఒక మెసేజ్ అనేది కమ్యూనికేట్ చేస్తున్నాము. సో దట్ వాళ్ళ స్కూల్ అసెంబ్లీలో మార్నింగ్ ఆ సేమ్ మెసేజ్ వాళ్ళకి పిల్లలకి ఇంపియచ్చు అండ్ వాళ్ళకి రెగ్యులర్గా రీచ్ చేయడానికి. సో
సో ఇదొకటి ఈ మంత్ ఇంకా ప్రొయాక్టివ్గా చేసుకుంటాం సార్. సో దట్ ఈ మంత్ ఎవ్రీడే మార్నింగ్ అసెంబ్లీస్లో రోడ్ సేఫ్టీ గురించి పిల్లలకి అవగాహన కల్పిస్తాం. అండ్ ఆల్సో సార్ మీరు చెప్పినట్టు దిస్ ఐడియా రిగార్డింగ్ ఇంక్లూడింగ్ ఇట్ ఇన్ ది ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ సార్, ఎవ్రీ 9th or 10th స్టాండర్డ్లో స్కూల్ సిలబస్లో ఇంక్లూడ్ చేస్తే చాలా మంచి ఇంపాక్ట్ ఉంటుంది అని అందరి ఆఫీసర్స్ కూడా అభిప్రాయం సార్. సో మిగతా అన్ని ఇన్స్టాల్మెంట్స్ నోట్ చేసుకున్నాం సార్. వీ విల్ టేక్ అప్ ఆల్ ది ప్రోగ్రామ్స్ ఇన్ గ్రాండ్ వే. 31 జనవరి లోపు మీరు ఎట్లయితే అనుకూలంగా ఉంటుందో లోకల్గా కొంత రైతులు చేసుకుని టీటీసీని ఎడ్యుకేషన్ లీడ్ చేసి అందరూ కూడా విఐపీస్ పార్టిసిపేట్ చేసినట్టు చేసి కొంత ర్యాలీ పిల్లలందరూ కూడా అవేర్నెస్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ పెద్దగా మండల హెడ్ క్వార్టర్స్ అప్పర్ ప్రైవేట్ ఆ పిల్లలు ప్రైవేట్ స్కూల్స్ కాకుండా అప్పర్ ప్రైవేట్ పిల్లలందరూ 1 hour. It is necessary that not only do we do enforcement, but it is necessary that everybody does this self-regulation, which can come only through this awareness building, and that is what the expectation. హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జరిగిన సమీక్ష సమావేశంలో పరకాల నియోజకవర్గంలో మహిళా డైరీ ఏర్పాటు చేయడానికి మహిళా సంఘాల్లో గేదెలు ఉండి పాలు పోస్తున్న మహిళల్ని గుర్తించి వారితో మహిళా డైరీని ఏర్పాటు చేయడానికి గల అవకాశాలపై సమావేశం నిర్వహించారు. పరకాల నియోజకవర్గంలోని 6 మండలాల్లో నిర్వహించిన సర్వేలో వచ్చిన సమాచారం మేరకు ఏ శాఖ వారు ఏం చేయాలనేది చర్చించి వారికి సూచన చేయడమైంది. త్వరలో ఎన్డీసీఎఫ్ ద్వారా డైరీ ఏర్పాటుకు గల అవకాశాన్ని పరిశీలించి వారు ఇచ్చిన నివేదిక ప్రకారం డైరీ ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. అనంతరం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం కుసుంలో భాగంగా సౌరశక్తి ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటుకు సంబంధించి స్థలాలను త్వరలో ఎంపిక చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఓ శ్రీనివాస్ మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఈ యాక్టివిటీస్ ఏవే పరంగా ఫెయిల్ అయితే మాత్రం మీ సంఘానికి మీ ఎంఎస్కి ఫైనాన్షియల్స్లో లాస్ అవుతుంది. సో అవి మీ సహాయం కూడా మీకున్న నాలెడ్జ్ కూడా వాళ్ళకి అందిస్తూ మీరు రెగ్యులర్గా వాళ్ళ ఫైనాన్షియల్స్ ఇవ్వాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. సో రిగార్డింగ్ ఇంకా మెంబర్షిప్ మీరు ఫర్దర్ అన్ని యూనిట్స్ గ్రౌండ్ చేసుకుని నడుస్తున్న యూనిట్స్ బ్రాండింగ్ కరెక్ట్గా నడుస్తుందా లేదా అండ్ వాళ్ళు మంచి ప్రాఫిట్స్లో నడిపిస్తున్నారా లేదా అనేది ఒకసారి చెక్ చేయాలని ఇన్స్ట్రక్షన్స్ టు ఆల్ మండల్ సమాఖ్యాస్ అండ్ ఆల్సో ఏపీఎస్ అండ్ టు డిస్ట్రిక్ట్ లెవెల్ కేంద్ర చెప్తుంది డాక్యుమెంటేషన్ కరెక్ట్గా ఒకసారి అచీవ్ సిగ్నిఫికెంట్ ప్రోగ్రెస్. దానికి ఇప్పుడు ఇందిరా మహిళా శక్తిలో భాగంగానే ఇంకొక కొత్త ఆస్పెక్ట్ కుసుమ్ స్కీమ్ కింద సోలార్ పవర్ ప్లాంట్స్ అనేవి ఇప్పటికీ కొన్ని మండలాల్లో మనం ల్యాండ్ ఐడెంటిఫై చేసుకొని జియో గ్రూప్స్ కూడా ఐడెంటిఫై చేసుకోవడానికి ఎఫర్ట్స్ పెడుతున్నాం. సో ఇది ఒక ప్రాజెక్ట్ అయితే దీంతో పాటు డైరీ డెవలప్మెంట్ గురించి ఎస్పెషల్లీ పరకాల మండల్లో మనం ఆల్రెడీ ఇంట్రెస్టెడ్ జియో గ్రూప్స్ ఇంట్రెస్టెడ్ మెంబర్స్ని ఐడెంటిఫై చేసుకుంటున్నాము. మూడోది మనకి స్టిచ్చింగ్ ఆర్ టైలరింగ్ ట్రైనింగ్ సెంటర్స్ అనేది కూడా ప్రతి మండలికి 350 మెంబర్స్ని ఐడెంటిఫై చేసుకున్నారు అని డాడీ గారు చెప్పారు. సో త్వరలో మనం ఆ ట్రైనింగ్ సెంటర్స్ని కూడా ఎస్టాబ్లిష్ చేసుకోబోతున్నాం. ప్రభుత్వ ఉత్తర్వులు తెలుగులో కూడా ఇవ్వాలని కూటమి ప్రభుత్వ నిర్ణయం హర్షణీయం. అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలుగులో పాలనకు తొలి అడుగు పడింది. సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లకు ధన్యవాదములు. కూటమి ప్రభుత్వం తెలుగు భాషకు ప్రాధాన్యత ఇస్తుందన్న నమ్మకం ఉంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తెలుగును నామరూపాలు లేకుండా చేయాలని ప్రయత్నించింది. గత ప్రభుత్వం తెలుగు అక్షరాలు రాని జాతిగా మలచాలని ప్రయత్నించింది. వైసీపీ ప్రభుత్వం తెలుగు అకాడమీ, సాహిత్య అకాడమీ లాంటి సంస్థల్ని నిర్వీర్యం చేసిందన్నారు. తెలుగు విశ్వవిద్యాలయ ఏర్పాటుకు వైసీపీ ప్రభుత్వం ఏమాత్రం ఆసక్తి చూపలేదు. కూటమి ప్రభుత్వంలో తెలుగు సంస్థలకు పునరుజ్జీవం కల్పించాలి. బుద్ధప్రసాద్ మాతృభాషలో ప్రాథమిక విద్య ఉండాలని యునెస్కో తెలిపింది. బుద్ధప్రసాద్ జాతీయ విద్యా విధానం కూడా మాతృభాషలోనే ప్రాథమిక విద్య బోధించాలని సూచించింది. ప్రభుత్వ ఉత్తర్వులన్నీ కూడా ఆంగ్లంతో పాటు తెలుగులోనే ఇవ్వాలని చెప్పి కూటమి ప్రభుత్వం నిర్ణయం చేయటం ఆనందదాయకమైన విషయం. మరలా చంద్రబాబు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి యొక్క సారథ్యంలో తెలుగు భాషకి మళ్ళా పూర్వపు ఔన్నత్యం కలుగుతుందన్న విశ్వాసం కలుగుతుంది. పాలనా భాషగా తెలుగు తేవటంలో ఈ ఉత్తర్వులు మొదటి అడుగుగా భావిస్తున్నాను. ఇక ముందు సంపూర్ణంగా పాలనా కార్యక్రమాలు కూడా తెలుగులో ఉండేలాగా చర్యలు చేపట్టాలి. అలాగే ప్రతి వాణిజ్య సంస్థ ఉన్న
నామపలకాలన్నీ కూడా తెలుగులో ఉండే విధంగా చర్యలు చేపట్టాలి. ఆ దిశలో తప్పనిసరిగా అడుగులు పడతాయని చెప్పి నేను భావిస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు తెలుగు భాషను పాత్ర వేయటే కాకుండా తెలుగు జాతిని నిర్వీర్యపరిచే విధానాలు ఆయన అవలంబించే సంగతి తెలిసిన విషయమే. ఆయన పుణ్యం అంటే ఇవాళ తెలుగు అక్షరాలు నేరకుండా ఇవాళ తెలుగు జాతి తయారయ్యే పరిస్థితి వచ్చింది. ఎప్పుడైతే మన భాషాపూర్వకంగా ఏర్పడ్డ జాతి అది మనం గుర్తుంచుకోవాలి. ఎప్పుడైతే భాష నశిస్తుందో అప్పుడు జాతి నశిస్తుంది. ఆ సత్యం తెలియని జగన్మోహన్ రెడ్డి వాళ్ళ భాషని వాళ్ళ తీవ్రంగా దెబ్బతీయటం జరిగింది. తెలుగు మాధ్యమం తీసేయటం, ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టడం, ఒక భాషగా కూడా తెలుగుని నేర్పడంలో ముందుకు సాగపోవటం, దాంతో తెలుగు అక్షరాలు కూడా పిల్లలు నేర్వని పరిస్థితి వల్ల ఈ రాష్ట్రంలో ఉందంటే దాని కారకుడు జగన్మోహన్ రెడ్డి. ఆయన వైఖరి ఇప్పటికి కూడా మారినట్లు లేదు. వాళ్ళ సాక్షిలో చాలా అభూత కల్పనలు రాయిస్తూ ఉంటారు. మేమెవరం కూడా ఇంగ్లీష్కి వ్యతిరేకం కాదు, కానీ మమ్మల్ని ఏదో ఇంగ్లీష్కి వ్యతిరేకులుగా దానివల్ల ఏదో పేదవర్గాలకి ద్రోహులుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. చాలా తప్పది. ఇవాళ ప్రాథమిక విద్య మాతృభాషలో ఉండాలని చెబుతుంది నేను కాదు, ప్రపంచంలో ఉన్న విద్యావేత్తలందరూ కూడా చెప్పారు. యునెస్కో చెప్పింది. అలాగే జాతీయ విద్యా విధానం కూడా మాతృభాషలో ఉన్న ప్రాథమిక విద్య ఉండాలని చెప్తుంది. ఎందుకంటే చిన్న వయసులో వాళ్ళకి మనోవికాసం అంతా కూడా మాతృభాష ద్వారా జరుగుతుంది. దాని ద్వారానే వాళ్ళు ఎదుగుతారు. అందువల్ల ప్రాథమిక విద్య మాతృభాషలో ఉండాలని అందరూ చెబుతూ వచ్చారు. మహాత్మా గాంధీ గారు చెప్పారు, ఠాగూర్ గారు చెప్పారు, చెప్పని వారు అంటూ లేరు. ఆ విషయాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి విస్మరించడం జరిగింది. ఇవాళ కనీసం మన చదువులన్నీ కూడా నీతి పద్యాలని వలివేయటంతో మొదలయ్యాయి. ఒక నీతి పద్యం నేర్పే పరిస్థితి లేదు, ఒక పిల్లల పాటలు నేర్పే పరిస్థితి లేదు. పూర్తిగా ఆంగ్లంలో రైమ్స్ నేర్పడంతో వాళ్ళ విద్య ప్రారంభమవుతుంది. దాంతో ఏమవుతుందంటే వాళ్ళ జాతి తన వ్యక్తిత్వాన్ని అస్తిత్వాన్ని కోల్పోతున్న పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే ప్రాథమిక విద్య మాత్రం ఖచ్చితంగా తెలుగులో ఉండాలి, మాతృభాషలోనే ఉండాలన్నది అది నా అభిప్రాయం కాదు. యావత్ ప్రపంచంలో ఉన్న విద్యావేత్తలు కానివ్వండి, విద్యా విధానాలు కానివ్వండి చేస్తున్న విషయం. అందుకే ఆయన జీవో 85 విడుదల చేసినప్పుడు దాన్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టివేస్తూ దాదాపు 100 పేజీల నివేదిక జడ్జిమెంట్ ఇచ్చింది. దాంట్లో ప్రపంచంలో కానీ మన దేశంలో కానివ్వండి విద్యా విధానం ఎలా ఉంది, మాతృభాషకు ఏ విధంగా ప్రాధాన్యత ఇచ్చిన అంశాన్ని కూడా ఆయన ఉటంకించడం జరిగింది. కానీ దాన్ని పక్కన పెట్టేసి ఆ తీర్పు ఇక్కడ అమలు చేయకుండా సుప్రీంకోర్టుకి వెళ్తాం. సుప్రీంకోర్టులో అది వాయిదాలు పడుతూ ఈరోజు కూడా రాని పరిస్థితి ఏర్పడింది. అందుకే వాళ్ళ సుప్రీంకోర్టు పూర్వ ప్రధాన న్యాయమూర్తి గౌరవనీయులు నూతలపాటి వెంకటరమణ గారు ప్రభుత్వాన్ని కోరారు. ఎందుకంటే ఆ జీవోని మన రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళింది కనుక రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ఉపసంహరించుకుని మళ్ళా తెలుగుకి ఔనిత్యం కలిగించాలని చెప్పిన వారు కూడా కోరటం జరిగింది. మన ప్రపంచ తెలుగు మహాసభల్లో రచయితలందరూ కూడా ముక్తకంఠంతో కోరటం జరిగింది. మొన్న బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పరకాల పట్టణంలో నూతనంగా నిర్మిస్తున్న ప్రభుత్వ ఆసుపత్రి భవన నిర్మాణ పనుల్ని పరిశీలించిన ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి. షాద్నగర్ లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి సీతక్క. ఘనంగా స్వాగతం పలికిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్. రోడ్డు ప్రమాదాల నియంత్రణకు పటిష్ట చర్యలు. రాష్ట్ర బీసీ రవాణా శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ రోడ్డు భద్రతా ప్రమాణాలపై విస్తృత ప్రచారం కల్పించారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V5 న్యూస్.